హై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ప్రో కబడ్డీ సీజన్ 11 యాక్షన్ తెలుగు టైటన్స్ రిటెన్షన్ లిస్ట్ ప్రకటిస్తుంది అని మనం వీడియోలో చెప్పాము ఆల్రెడీ. అండ్ ఎవరిని తీసుకోబోతున్నారో కూడా ఆల్మోస్ట్ ఒక హింట్లా చెప్పాం. తక్కువ డబ్బుతోని కొందరు ప్లేయర్స్ని మాత్రమే తీసుకుంటారని అలానే జరిగింది. సో ప్రో కబడ్డీ యాక్షన్ ఇంట్రెస్ట్గా వెయిట్ చేసేవారంతా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి అప్డేట్ ఎర్లీగా ఉంటుంది అండ్ అనాలిసిస్తో పాటు. అండ్ వీడియోలోకి వెళ్ళినట్లయితే తెలుగు టైటన్స్ కొత్త కోచ్ క్రిషన్ కుమార్ హుడా యంగ్ ప్లేయర్స్ మీద టార్గెట్ చేస్తాడని చెప్పాం. అండ్ అలాగే యంగ్ ప్లేయర్స్ మీద టార్గెట్ చేశారు. నలుగురిని రిటైన్ చేసుకున్నారు. అందులో ఒకరు ఓంకార్ పాటిల్ రైట్ రైడర్. సీజన్ 10లో ఇతడు కాస్త బాగానే ఆడాడు తనకు ఛాన్స్ వచ్చినప్పుడల్లా. అండ్ అదేవిధంగా సంజీవి ఆల్రౌండర్. సో సంజీవిలో మంచి పొటెన్షియల్ ఉంది. సో ఇతడిని రిటైన్ అయితే చేసుకున్నారు. మంచి నిర్ణయం అని చెప్పొచ్చు. ఇంకొకరు ప్రఫుల్ జవారీ. అండ్ ఇతడు కొన్ని మ్యాచ్ల్లో చాలా బాగా ఆడాడు, చాలా ఫాస్ట్ రైడర్. అండ్ ఇతని మీద ఫోకస్ తెలుగు టైటన్స్కి ఎప్పుడు ఉంది. ఇతడు స్టార్గా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. లెఫ్ట్ రైడర్ ఇతన్ని రిటైన్ చేసుకున్నారు. అండ్ అంకిత్ జగ్లాన్ లెఫ్ట్ కార్నర్, ఇతడు ఒక యంగ్ ప్లేయర్, ఇతన్ని కూడా రిటైన్ చేసుకున్నారు. పవన్ షెరావత్, పర్వేజ్ బైన్స్వాల్ మొదలైన అందరు ప్లేయర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక నుంచి యాక్షన్లో ఒక ఇద్దరు మంచి సూపర్ యంగ్ రైడర్స్ని, డిఫెండర్స్ని కొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఎబ్బియం కార్డ్ ఎలాగూ పవన్ అవసరం అనుకుంటే వాడేస్తారు. అతడికి వచ్చే ధరను బట్టి అయితే చూస్తారు. సో మొత్తానికి టీంని అయితే ఒక యంగ్ ప్లేయర్స్తో నింపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి దీన్ని బట్టి.